Good morning students. Today we are going to discuss alternating currents and relation between current and voltage in LR circuits. ఈ టాపిక్ చెప్పుకుందామమ్మా. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటో చూడండి. An alternating current is defined as one which through a cycle of changes at regular intervals of time the waveform of voltage or current as shown in figure. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఓకేనమ్మా ఈ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఏం చేస్తుందంట, సైకిల్ ఆఫ్ చేంజెస్ అంటే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, టైంతో పాటుగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దాన్నే మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాము. అవి మేబీ వోల్టేజ్ అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, ఆల్టర్నేటింగ్ కరెంట్ అవ్వచ్చు, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ ఇదిగో చూడండి ఆ వోల్టేజ్ ఫామ్ అనేది ఇది ఇలా ఉంటుంది. ఈ టైం వచ్చేవరకు ఇక్కడ వరకు T/4, T/2, 3T/4, T అలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. కరెంట్ వచ్చేవరకు కరెంట్ ఆర్ వోల్టేజ్ మనం y యాక్సిస్ మీద తీసుకున్నాం. గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ T/4 దగ్గర E0 ఆర్ I0 అంటే పీక్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ 3T/4 ఇక్కడ కూడా పీక్ వాల్యూ ఉంది, కాకపోతే నెగిటివ్ ఇది E0 ఆర్ I0. ఓకేనా, ఇది ది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఈస్ E = E0 sin ωt, I = I0 sin ωt. ఓకేనా, వేర్ E ఆర్ I = ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఆర్ కరెంట్, E0 ఆర్ I0 అంటే మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ కరెంట్, ωt అనేది యాంగిల్, దట్ మీన్స్ ఫేజ్. ఓకేనమ్మా, ఇది సరే. ఇది మీరు రాసినా రాయకపోయినా ఇది డెఫినేషన్ అడిగితేనే ఎగ్జామ్లో మనం రాయాలి. ఓకేనా, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఇది ఫస్ట్ ఎల్ఆర్ సర్క్యూట్, ఎల్ఆర్, సిఆర్, నెక్స్ట్ ఎల్సిఆర్, ఈ మూడు ఉంటాయి కదా. ఈ మూడిట్లో మీరు ఒక్కటి నేర్చుకుంటే మిగతా అయ్యి రెండు కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్గా ఉంటాయి నాన్న. రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ ఎల్ఆర్ సర్క్యూట్, ఎలా అయినా పిలవచ్చు, ఓఆర్ఆర్ లేదా సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. ఓకేనా, సర్క్యూట్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ కలిగిన సర్క్యూట్ ఏ విధంగా ఉంటుంది, దానిలో ఉన్న వోల్టేజ్, కరెంట్ వాల్యూస్ ఎంత అన్నది మనం ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇంకా చూడండి, కన్సిడర్ ఏ సర్క్యూట్ కంటైనింగ్ ఏ రెసిస్టెన్స్ ఆర్ అండ్ అన్ ఇండక్టెన్స్ ఎల్ ఇన్ సిరీస్ కనెక్టెడ్ టు ఏ సోర్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్. ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్, ఇండక్టెన్స్ ఎల్, ఈ రెండు కూడా ఒకదానికొకటి సిరీస్లో కనెక్షన్ చేయబడి ఉన్నాయి. దేనికి కనెక్షన్ చేయబడి ఉన్నాయి? టు ఏ సోర్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్. దేనికి కనెక్షన్ చేయబడి ఉన్నాయి? ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ సోర్స్కి కనెక్షన్ చేయబడి ఉన్నాయి. దీని యొక్క ఈఎంఎఫ్ ఎంత? E = E0 sin ωt యాజ్ షోన్ ఇన్ ఫిగర్. లెట్ I బి ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఇక్కడ I అనే దాన్ని కరెంట్ అనుకోండి. అపోజెస్ ది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ -L ఇంటూ అపోజెస్ ది వేరియింగ్ కరెంట్ ఈజ్ -L ఇంటూ di/dt. I అనేది కరెంట్ అయితే ఓకేనమ్మా, దేన్ని అపోజ్ చేస్తుంది? వోల్టేజ్ అనేది అంటే -L ఇంటూ di/dt అంటే ఈ I అనేది దీన్ని అపోజ్ చేస్తుంది అంటాను. ఓకేనమ్మా, E = E0 sin ωtకి R మరియు Lని ఈ విధంగా కనెక్షన్ చేసాము. ఓకేనా, I అనేది ఎట్లా ఉంటుంది. నెక్స్ట్, ది ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ డ్రైవింగ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ బై E0 sin ωt -L ఇంటూ di/dt. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలమ్మా, E0 sin ωt అనేది వోల్టేజ్, నథింగ్ బట్ ఈఎంఎఫ్. ఓకేనా, మరి ఈ ఈఎంఎఫ్ టోటల్ దానిలో నుంచి క్యాపిటల్ ఆర్కి క్యాపిటల్ ఎల్కి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే దీన్ని టోటల్ని ఈ రెండు ఉపయోగించుకుంటాయి. అంటే ఇది ఎక్కడెంత డ్రాప్ అవుతుంది, ఎక్కడెంత డ్రాప్ అవుతుందో చెప్పాలి. అంటే ఈ ఇండక్టర్ మీద డ్రాప్ అయ్యే వోల్టేజ్ ఎంత అంటే L ఇంటూ di/dt. మరి రెసిస్టెన్స్ మీద, ఏ రెసిస్టెన్స్ అని కావచ్చు, ఆ రెసిస్టెన్స్ మీద డ్రాప్ అయ్యే వోల్టేజ్ ఎంత అంటే V = IR. అర్థమైందా మీకు? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. టోటల్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే దీనికి ఈక్వల్ అవ్వాలి. మీరు ఇది రాస్తే రాయండి, లేకపోతే డైరెక్ట్ స్టెప్ ఇదైనా రాయొచ్చు. ఒకసారి నేను చెప్తాను. ఓకేనమ్మా, మీరు ఇలా సింపుల్గా మీరు ఆలోచించండి. E = E0 sin ωtకి ఏవేమి ఈక్వల్? ఈ రెండింటి డ్రాప్స్ ఈక్వల్. ఓకేనా, అంటే L ఇంటూ di/dt ప్లస్ IR ఈక్వల్ దేనికి ఈక్వల్ అవ్వాలి? E0 sin ωtకి ఈక్వల్ అవ్వాలి. అది నేను చెప్తుంది. ఓకే, ఇక్కడ రాశాను చూడమ్మా, E0 sin ωt కాకపోతే E0 sin ωt ఈక్వల్ టు ఎంత అని రాశాను నేను చెప్పాను,
E0 sin omega t ఈక్వల్ ఇక్కడ వోల్టేజ్ అంతా IR ప్లస్ L ఇంటూ di/dt. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ L ఇంటూ di/dt ఉంటుంది కదా, దాన్ని ఇటువైపు తీసుకొచ్చా. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఇంకొక స్టెప్ అయినా రాయొచ్చు. ఓకేనా, ఈ స్టెప్స్ మీరు డైరెక్ట్ రాయకోకుండా ఫస్ట్ స్టెప్ కింద ఇది రాయొచ్చు. నేను ఇప్పుడు రాస్తున్నది E0 sin omega t ఈక్వల్ టు ఇక్కడ డ్రాప్ అయ్యేది ఎంత IR ప్లస్ ఇక్కడ డ్రాప్ అయ్యేది ఎంత L ఇంటూ di/dt. ఇది మెయిన్ ఈక్వేషన్. దీనిలోంచి నేను ఏం చేశాను, L ఇంటూ di/dtని ఇటువైపు తీసుకొచ్చా. అప్పుడు ఎంత, ఇది E0 sin omega t మైనస్ L ఇంటూ di/dt ఈక్వల్ టు IR. E0 sin omega t ఈక్వల్ టు మైనస్ L ఇంటూ di/dtని ఇటువైపు రాసాం. అప్పుడు ఎంత అమ్మా, IR ప్లస్ L ఇంటూ di/dt. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ది ట్రయల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 మే బీ రిటర్న్ యాజ్ ట్రయల్ సొల్యూషన్ అంటే అజ్యూమ్డ్ సొల్యూషన్. ఈక్వేషన్ 1కి అజ్యూమ్డ్ సొల్యూషన్ I ఈక్వల్ I0 sin omega t మైనస్ 5 అని అనుకున్నాం. 5 అంటే ఏంటిది, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అంటే కరెంట్. వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ని 5 అనుకుంటాం. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు టైం బేస్ చేసుకుని ఈక్వేషన్ నెంబర్ 2ని డిఫరెన్షియేషన్ చేయండి. ఈక్వేషన్ 2 డిఫరెన్షియేషన్ చేయండి. అప్పుడు ఎంత, ఇది di/dt ఈక్వల్ టు I0 ఇంటూ sin omega t మైనస్ 5కి డిఫరెన్షియేషన్ cos omega t మైనస్ 5 ఇంటూ, ఓకేనా, దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి కదా ఒమేగా, అందుకని I0 ఒమేగా cos omega t మైనస్ 5 ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు I di/dt. ఓకేనా, ఈ రెండింటిని ఈక్వేషన్ 1లో రాయండి. E0 sin omega t ఈక్వల్ టు I బదులు ఎంత రాయొచ్చమ్మా, I0 sin omega t మైనస్ 5 ఇంటూ R ప్లస్ L ఇంటూ di/dt బదులు ఎంత రాయాలి, I0 omega cos omega t మైనస్ 5. ఓకేనా, ఇవే ఇక్కడ రాసామమ్మా. అలాగే ఓకేనా, L ఇంటూ I0 omega cos omega t మైనస్ 5 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ E0 sin ఇంటూ omega t మైనస్ 5 ప్లస్ 5. ఓకేనా, ఇది ఎట్లా రాసాము అంటే, ఈ స్టెప్ నుంచి ఎలా రాసామంటే, ఇక్కడ sin omega t ఉంది కదా, సైన్ బ్రాకెట్ పెట్టాం omega t, ఇక్కడ 5ని తీసేసి 5ని యాడ్ చేసాం అంటే మైనస్ 5 ప్లస్ 5 అని రాసాం. ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే వచ్చేది, అందుకనే మైనస్ 5 ప్లస్ 5 అని రాసా. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు RI0 sin omega t మైనస్ 5 ప్లస్ LI0 omega cos omega t మైనస్ 5. ఓకేనా, ఇప్పుడు బ్రాకెట్ మైనస్ 5కిను omega t మైనస్ 5కి బ్రాకెట్ పెట్టా. ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, అంటే sin A ప్లస్ B ఫార్ములాలో ఉంది. దాని ఫార్ములా ఏంటిది, sin A cos B ప్లస్ cos A sin B. ఓకేనా, ఇప్పుడు sin A ప్లస్ B ఫార్ములా రాసి దీనికి అప్లై చేయి. E0 sin A అంటే ఎంతమ్మా, sin omega t మైనస్ 5 ఇంటూ cos B అంటే cos 5 ప్లస్ E0 ఇంటూ cos A అంటే cos omega t మైనస్ 5 ఇంటూ sin B అంటే sin 5. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం ఈ రెండు. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఓకేనా, ఇక్కడ వరకు. ఇప్పుడు sin omega t మైనస్ 5 cos omega t మైనస్ 5 కోఎఫిషియెంట్స్ని కంపారిజన్ చేయండి అమ్మ రెండు వైపులా. ఓకే, రెండు వైపులా కంపారిజన్ చేయండి. కంపారిజన్ చేస్తే అంత వస్తాయి. కంపారిజన్ ఎలా చేస్తాం, sin omega t మైనస్ 5 ఏది, ఇది కదా, sin omega t మైనస్ 5 కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేద్దాం. ముందు sin omega t మైనస్ 5 కోఎఫిషియెంట్స్ ఏంటంటే, దీని పక్కన ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. ఈ టర్మ్ పక్కన ఏముంది, E0 cos 5 ఉంది, అందుకని E0 cos 5 రాసాయి. ఇంకెక్కడ ఉంది, ఈ sin omega t మైనస్ 5 లేదు, ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ రాసాం. ఇక్కడ ఉంది ఇంకో చోట sin omega t మైనస్ 5, దీని పక్కన ఏముంది RI0, అది రాసాం RI0. ఈక్వేషన్ నెంబర్ 5 అనుకున్నాం. నెక్స్ట్ cos omega t మైనస్ 5 కోఎఫిషియెంట్స్ని కంపారిజన్ చేయి. ఓకేనా, అవేంటి, ఇక్కడ cos omega t మైనస్ 5 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది cos omega t మైనస్ 5 E0 sin 5 ఈక్వల్ టు
కాస్ ఒమేగా టీ మైనస్ 5 ఇంకెక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. కాస్ ఒమేగా టీ మైనస్ 5 కోఎఫిషియంట్ LI0 ఒమేగా. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. స్క్వేర్ చేయండి, ముందు స్క్వేర్ చేయండి. E0 స్క్వేర్ అంటే E0 స్క్వేర్ అని కూడా అనొచ్చాం. E0 స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ఈక్వల్ టు R స్క్వేర్ I0 స్క్వేర్. నెక్స్ట్ ఈక్వేషన్ 6ని స్క్వేర్ చేయి. E0 స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ఈక్వల్ టు L స్క్వేర్ I0 స్క్వేర్ ఒమేగా స్క్వేర్. స్క్వేర్ చేసేసాం. యాడ్ చేయి. ఎలా యాడ్ చేస్తావు? E0 స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ E0 స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ఈక్వల్ టు L స్క్వేర్ I0 స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ R స్క్వేర్ I0 స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండింటిలో E0 స్క్వేర్ కామన్, E0 స్క్వేర్ కామన్ ఉంది. E0 స్క్వేర్ కామన్ది అప్పుడు ఎంత అవుతుంది? సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు I0 స్క్వేర్ని కామన్ తీస్తే ఎంత వస్తుందమ్మా? L స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ R స్క్వేర్. E0 స్క్వేర్ ఈ సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 అంటే 1. E0 స్క్వేర్ ఈక్వల్ టు I0 స్క్వేర్ ఇంటూ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ఒమేగా స్క్వేర్. దీని నుంచి I0 స్క్వేర్ ఈక్వల్ టు ఈ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఇటువైపు రాయమ్మ. రాస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? E0 స్క్వేర్ బై R స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు I0 స్క్వేర్ రాసాం. I0 ఎంతో రాయాలి? I0 ఈక్వల్ టు ఈ స్క్వేరు ఇటువైపు పోతే రూట్ అవుతుంది కదా, రూట్ E0 స్క్వేర్ బై రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ I0 ఈక్వల్ టు స్క్వేరు రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది. E0 మిగులుతుంది. E0 బై స్క్వేర్ రూట్ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఈక్వేషన్ నెంబర్ 7. డివైడింగ్ ఈక్వేషన్ డివైడింగ్ 6 బై 5 వీ గెట్. ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 5తో డివిజన్ చేయండి. ఈక్వేషన్ 6 ఇక్కడ వరకు అర్థమైందా? I0 వాల్యూ వచ్చేసింది కదా. నెక్స్ట్ యాంగిల్ కనుక్కోవాలి. అందుకోసం ఈసారి ఈక్వేషన్ 6 ఎక్కడ ఉంది చూడమ్మా, ఇది కదా. ఈక్వేషన్ 6 బై ఈక్వేషన్ 5 చేయండి. E0 సైన్ 5 బై E0 కాస్ 5 ఈక్వల్ టు LI0 ఒమేగా బై RI0 వస్తుంది. అదే రాసాం. ఓకే, E0 సైన్ 5 బై E0 కాస్ 5 ఈక్వల్ టు LI0 ఒమేగా బై RI0. E0 క్యాన్సిల్ అయిపోయింది. I0 క్యాన్సిల్ అయిపోయింది. సైన్ 5 బై కాస్ 5 అంటే tan 5. tan 5 ఈక్వల్ మిగిలేదంతమ్మా L ఒమేగా బై R మిగులుతుంది. ఓకేనా? tan 5 ఈక్వల్ టు L ఒమేగా బై R. దీని నుంచి 5 ఈక్వల్ టు tan అనేది ఇటువైపుకి వస్తే tan ఇన్వర్స్ అయ్యింది. tan ఇన్వర్స్ ఆఫ్ L ఒమేగా బై R. ఈక్వేషన్ నెంబర్ 8. 5 కనుక్కున్నాం. నౌ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 7 ఇన్ ఈక్వేషన్ 2 వీ గెట్ I ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ మైనస్ 5 ఈక్వేషన్ 2 కదా. దీనిలో సబ్స్టిట్యూషన్ చేయి. ఏ వాల్యూని? 7ని. 7 అంటే ఎంత? I0 ఈక్వల్ టు E0 బై R స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఉంది కదా, అది. I ఈక్వల్ టు I0 బదులు I0 వాల్యూ రాసాం ఈక్వేషన్ 7 నుండి. సైన్ ఒమేగా టీ మైనస్ 5 ఈక్వేషన్ 9. ఇది మెయిన్ 9 అయిపోయింది. ఈక్వేషన్ 9 రిప్రజెంట్స్ ద కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్. ఈక్వేషన్ 9 అనేది కరెంట్ అనమాట. ఎట్ ఏ టైంలోనైనా సరే ఇన్స్టెంట్ కరెంట్ I. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 9 వీ అబ్జర్వ్ దట్. ఈక్వేషన్ 9 నుంచి ఏం చెప్పొచ్చు? యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ I0 ఈక్వల్ టు E0 బై స్క్వేర్ రూట్ R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ L స్క్వేర్. ఇక్కడ ఉండేది యాంప్లిట్యూడ్ వాల్యూనే ఎప్పుడైనా, అది కరెంట్ యాంప్లిట్యూడ్ ఇంత అని చెప్పాం. ది కరెంట్ లాగ్స్ ఇన్ ఫేజ్ బిహైండ్ ద EMF బై అన్ యాంగిల్ గివెన్ బై. ఓకేనమ్మా, కరెంటు ఎంత వెనకబడి ఉంటుంది EMF అంటే ఫై ఈక్వల్ tan ఇన్వర్స్ ఒమేగా L బై R, tan ఇన్వర్స్ XL బై R. ఒమేగా L ప్లస్ XL రాస్తాం XL బై R. XL అంటే ఏంటిదమ్మా? ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. The impedance Z of the circuit Z equal to E0 by I0. నెక్స్ట్ Z equal to E0 by I0 అంటే I0 అంటే వాల్యూ ఎంత? I0 వాల్యూ ఇక్కడ రాసాంగా. I0 అంటే ఎంత? E0 బై స్క్వేర్ రూట్ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ఒమేగా స్క్వేర్. అదే రాశారు. E0 క్యాన్సిల్ అయిపోతే Z ఈక్వల్ టు ఇది న్యూమరేటర్కి వస్తుంది స్క్వేర్ రూట్ R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ L స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ R స్క్వేర్ ప్లస్ L ఒమేగా అంటే XL స్క్వేర్. ఓకేనా? Z వాల్యూ ఇది. ఇప్పుడు టోటల్గా మనం కరెంట్ వాల్యూ కనుక్కున్నాము,
ఫేజ్ కనుక్కున్నాము, ఇంపిడెన్స్ కనుక్కున్నాం ఎల్ఆర్ సర్క్యూట్కి. నెక్స్ట్ వెక్టార్ డయాగ్రామ్ కూడా చూద్దాం. నెక్స్ట్ వెక్టార్ డయాగ్రామ్. ది ఇంపిడెన్స్ అండ్ ఫేజ్ వాల్యూస్ కెన్ ఆల్సో బి డిటర్మైన్డ్. వెక్టార్ డయాగ్రామ్ అంటే ది ఇంపిడెన్స్ అండ్ ఫేజ్ వాల్యూస్ కెన్ ఆల్సో బి డిటర్మైన్డ్ వెక్టార్ డయాగ్రామ్. ఓకేనా. ఈ వెక్టార్ డయాగ్రామ్ నుంచి ఏమేమి కనుక్కోవచ్చు? ఇంపిడెన్స్, ఫేజ్ని కనుక్కోవచ్చు. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్, దానికి ముందుగా వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ అంటే ఈఆర్ ఈజ్ ఇన్ ఫేజ్. వోల్టేజీ రెసిస్టెన్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎట్లా ఉంటుంది? ఇన్ ఫేజ్లో ఉంది. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ ఈజ్ ఇన్ 90 degrees ఆర్ 5/2. ఓకేనా. ఇదేమో 90 degreesలో ఉంది ఇండక్టెన్స్. దేనికి? వోల్టేజ్. ఈఆర్ ఈక్వల్, అందుకని వోల్టేజ్ వాల్యూ ఎంతో చూడండి. ఈఆర్ ఈక్వల్ టు ఐఆర్, ఈఎల్ ఈక్వల్ టు ఐ ఒమేగా ఎల్. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈఎల్ అంటేనేమో ఐ ఒమేగా ఎల్, ఈఆర్ అంటేనేమో ఐఆర్. వెక్టార్ డయాగ్రామ్ ఈజ్ గివెన్ బై ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడైనా ఈఆర్ తీసుకోండి, కరెంట్ ఐ కూడా ఇటే పాస్ అవుతుంది. వై యాక్సిస్ మీద ఈఎల్ తీసుకోండి, మధ్యలో రిజల్ట్ ఏంటంటే ఈక్వల్ √EL² ప్లస్ ER². ఓకేనా. ఈ రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుంది? ఇది యాంగిల్ φ. దాన్నే యూజ్ చేసుకుంటాం. E² ఈక్వల్ టు EL² ప్లస్ ER². ఈ అంటే ఎంత? ఐజెడ్ అంటే టోటల్ ఇంపిడెన్స్ కిందకు వస్తుంది, టోటల్ కదా ఇది, అందుకని ఐజెడ్ అని రాయాలి. IZ² ఈక్వల్ టు ఈఎల్ అంటే ఎంత అని చెప్పుకున్నాం? ఐ ఒమేగా ఎల్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. ఓకేనా. ఈఎల్ అంటే ఐ ఒమేగా ఎల్ (² ప్లస్ ఈఆర్ అంటే IR². ఇప్పుడు స్క్వేర్ చేయండి. I²Z² ఈక్వల్ టు జెడ్ అంటే ఇంపిడెన్స్, ఐ అంటే కాంప్లెక్స్ టర్మ్ అంటే ఇమాజినరీ టర్మ్, దట్ ఈజ్ ఈక్వల్ టు I² ఒమేగా² L² ప్లస్ I² R². I²Z² ఈక్వల్ టు ఈ రెండింటిలోంచి I² కామన్ తీయండి. కామన్ తీస్తే ఎంత వస్తుంది? R² ప్లస్ ఒమేగా² L². నెక్స్ట్ Z² ఈక్వల్ టు R² ప్లస్ ఒమేగా² L². దాని నుండి Z ఈక్వల్ టు √R² ప్లస్ ఒమేగా² L². tan φ ఈక్వల్ టు EL/ER. tan φ వాల్యూ ఎంతమ్మా? EL/ER. tan φ ఈక్వల్ టు EL అంటే ఐ ఒమేగా L/ER అంటే IR. tan φ ఈక్వల్ టు ఒమేగా L/R. అర్థమైందా? ఐ క్యాన్సిల్ అయిపోయింది కదా. EL అంటే ఆల్రెడీ రాసాం మనం. EL ఐ ఒమేగా ఎల్, ER IR. ఐ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఒమేగా L/R మిగులుతుంది. φ ఈక్వల్ tan ఇన్వర్స్ ఒమేగా L/R. ఓకే అమ్మా. ఇది ఇంపిడెన్స్, ఇదేమో జెడ్. ఓకేనా. ఈ విధంగా ఎల్ఆర్ సర్క్యూట్లో మనం ఈ వెక్టార్ డయాగ్రామ్ గీస్తాము. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఏ విధంగా φ వాల్యూ ఎంత ఉంటుంది, ఇంపిడెన్స్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇన్స్టంటేనియస్ కరెంట్ ఎంత ఉంటుందని కనుక్కుంటాం. ఓకేనా. ఇదమ్మా ఇక్కడ వరకు ఎల్ఆర్ సర్క్యూట్. ఇది మీకు అర్థమైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. తప్పకుండా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూజ్ అయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఫిజిక్స్ సంబంధించిన ఏ వీడియోస్ అయినా సరే ఫిజిక్స్ 777 MSET అనే ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. వాటిని ఒకసారి చూసి ప్లేలిస్టులు కూడా ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే నాన్న. థ్యాంక్ యూ. లేదా సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన టాపిక్ టైప్ చేసి బై ఫిజిక్స్ 777 MSET అనుకుంటున్నా వచ్చేస్తాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.